మీ అందరికీ వందనాలు. బైబిల్ గ్రంథములో నుండి మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని వాక్యము రాయబడి ఉంది. దేవుడు చేసిన మేలులు మర్చిపోకుండా జ్ఞాపకము చేసుకొని దేవునికి తప్పకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత లేని హృదయము దేవునికి ఎంతో దుఃఖాన్ని కలుగజేస్తుంది. మనము దేవుని చిత్తాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మనము మనఃపూర్వకముగా జరిగించాలి. దేవుని చిత్తాన్ని జరిగించాలే గాని దేవుని చిత్తాన్ని ఎదిరించకూడదు. కొంతమందికి దేవుని చిత్తము తెలియదు కాబట్టి వారు చేయరు. మరి కొంతమందికి దేవుని చిత్తము తెలుసు అయినా సరే వాళ్ళు చేయరు. దేవుని చిత్తము జరిగించువారు మాత్రమే ఆయనకు చెందినవారు. కీర్తనల గ్రంథము 103:2 ఏమంటుందంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలులను దేనిని మరువకము అని రాయబడి ఉంది.